నేను చేసేది ఇంటర్నేషనల్ అన్నమాట. కుంకుమ బరీలు జడలకు వేసుకుంటారు చూసారు, జడాలు బిడ్డలు అంటారు, వడ్డాలు అన్నీ ఇక పైన వచ్చి కింద దాకా పెళ్లి పిల్లలకు వేసుకుంటారు, కిలోలు. అటువంటి పనులు ఎప్పటికి కూడా నడుస్తుండేది. నేనేమనుకున్నా అంటే విశ్వబ్రహ్మణుడు సృష్టికర్తలన్నదా, నేనే ఒక సృష్టికర్తను, నేనే ఒక గొప్పవాడిని, నాకు మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు అనుకునేవాడు. అటువంటి స్థితిలో ప్రాణ స్నేహితుడు ఇంచుమించు 15-16 సంవత్సరాలు ప్రాణం కన్నా ఒక సొంత భార్య ప్రేమించదు, సొంత తల్లి కూడా ప్రేమించకుండా అటువంటి ప్రేమ మాది. ఒక ప్రాణ స్నేహితుడు విలువ చెప్తున్నాను. ఈ లోకంలో ఉన్న ప్రేమ గురించి చెప్తుంటాను. ప్రేమ ఏం చేసిందంటే, మనం ఎదుగుతున్నాం కాబట్టి ఆయనకు ఒక ఆశ, నేను కూడా ఎదగాలి, ఈయన కూడా నేను ఏమైనా సహాయం చేయాలి. దేవుడు అది ఇష్టపడలేదు. 2 లక్షలు అప్పించాడు. అయ్యా నీ దగ్గర పెట్టుకొని నువ్వు చేసే పని నీకు వచ్చే ఆదాయంలో నాకు నెలకి దిద్దు అని. నేను 2 లక్షలు అప్పు తీసుకుని 3,50,000 ఇంట్రెస్ట్ పెట్టాను. ప్రారంభం ఏదైతే నాకు అనుకున్నాను, నేనే గొప్పవాడిని, నేనే ఇదని. ఆ స్థితిలో దేవుడు మొత్తము కిలోల బంగారం, లక్షల క్యాష్ అంతా ఇంచుమించు నా కుటుంబము ఒక చిన్న ఫంక్షన్ చేసిన, ఏదైనా ఒక కార్యం చేయాలంటే ఇంచుమించు ఒక 150 మంది సభ్యులు కూడుకునే వాళ్ళమే. 150 మంది ఇంచుమించు, ఇంకంతకు ఎక్కువ అవుతారు కానీ తక్కువ. తల్లిగారు చదువుకోవచ్చు, తండ్రిగారు చుట్టాలు కావచ్చు, 100 నుంచి 150 మంది కూర్చుంటాము. వారందరికీ నేను సలహాలు ఇవ్వాల్సింది. ఏ శుభకార్యం జరగాలంటే నేనే ఉండాలి. అట్లా జీవించాడు దేవుడు. వృద్ధంగా దావీదు మహారాజుతో మాట్లాడి, దావీదు మహారాజు అడుగుతాడు 139 కీర్తనలో, తల్లి గర్భంలో పిండానికి ఉండగా పిండలకు ఒక్క దినం కాకపోవడం పంట మన లెక్కలని ఒక లెక్క కాదు, పుట్టినది మొదలుకొని పిండాన్ని తయారు చేసి 24 గంటలు కాక మనకు తినాలని, మన దినాలన్నీ ఆయన దగ్గర లిఖితమైన ఆయన తండ్రి. అప్పుడు నాకు తెలియదు దేవుడు అన్నారంటే ఆ రోజు ఆ స్నేహ బంధాన్ని మొత్తము లాస్ చేసేసాడండి. డబ్బులు ఉన్నాయని లాస్ అయిపోయి జీరోని అయిపోయినా. 2 లక్షలు అప్పిస్తే 3,50,000 ఇంట్రెస్ట్లు కట్టుకున్నా. ఇంటలేడు. 2008 వచ్చి సరే కొద్ది కూర్చొని మాట్లాడదాం రాండి అని చెప్పి తీసుకొని వెళ్ళి ఒక గృహంలో బంధించాడు. చీకటి గృహంలో బంధించి ఇంటికాడకు బ్లాక్మెయిల్ ఫోన్లు చేసి నాకు డబ్బులు ఇవ్వాలి. అలా ఏంటంటే బంగారం పని కదమ్మా, ఆ రోజు నేను తీసుకున్నది అప్పుడు బంగారం ధర తులం వచ్చి 10,000 ఉంది. 20 తులాలు బంగారానికి 2 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజు లెక్క పెట్టి ఎంత అవుతుందండి అది? అలా సవాసం పెరిగే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది బంగారం ధర ఎక్కువైపోతుంది, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఎక్కువైపోతుంది. 2008లో ఆ విధంగా బంధింపబడ్డవాడిని. 3 దినములు గృహంలో బందీలు. దేవుడు అదొక రకం ఇదొక రకం చేసి బయటికి నడిపించాడు. అప్పుడు కూడా మనకు జ్ఞానం కలగలేదు, దేవుడు ఉన్నాడు, దేవుడు చేశాడు. మళ్ళా వచ్చాము, ఒక నెల అయిపోయింది. ఆగస్టులో ఈ విధంగా బంధింపబడి మళ్ళా సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ వచ్చిందండి. మళ్ళా వచ్చాడు. అప్పుడేమో మామూలుగా మాట్లాడి తీసుకెళ్ళాడు. 2వ వచ్చినప్పుడు గల్లా పట్టుకొని బండి ఎక్కిని తీసుకొని వెళ్ళాడు. 11 దినములు గృహబందీగా ఉన్న వ్యక్తిని, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 11 దినములు గృహబందీగా. అప్పుడు మా యొక్క భార్య వాళ్ళ అక్క కుమార్తె, నాకు కూడా కుమార్తె, అక్టోబర్ 15వ తారీఖు మ్యారేజ్ ఉంది, ఆగస్టు 15 మ్యారేజ్ ఉంది. 11వ తారీఖు మేము పెళ్లి పత్రికలు పంచుకుందామని అందరూ ఉన్నారు.
ఆ టైంలో తీసుకోలేగాడు. 11 దినములు చీకటి గృహం, ఒక్క పూట తింటూ ఒకటే రోజేది పెట్ట తిను. 11 దినములు ఉన్న తర్వాత మా భార్య జిల్లాలో వాళ్ళందరూ కలిసి కొంత ధనము బంగారం తెచ్చిస్తే విడిపించాడు. 2009లో ఈ మధ్యలో దేవుడిని తెలుసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడంటే, ఈ ఒకటేసారి వెళ్ళినప్పుడు దేవుడు మార్గం చెప్పాడు. ఒకసారి బంధింపబడ్డాడు. వారి ఉన్నది 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు కూడా ఊహ తెలుసుకున్న వాళ్ళు, ఊహ లేని వాళ్ళు, ఊహ ఎదిగిన వాళ్ళు, 10-15 సంవత్సరాల వయసు గల పిల్లలు, ఎంతో ముద్దుగా గారాభంగా పెంచిన వాళ్ళు. ఆ సమయంలో చనిపోవాలని ఉప్పుగూడ ప్రాంతం మొదలుకొని లింగంపల్లి ప్రాంతం వరకు ప్రతి ఎంఎంబిఎస్ ట్రైన్ ఎక్కేవాడిని, ప్రతి స్టేషన్లో దిగేవాడిని, చావడానికి ప్రయత్నించేవాడిని. ఎక్కడ చావడానికి దేవుడు అవకాశం ఇస్తలేడు. అప్పటి వరకు దేవునికి నాకు సంబంధం లేదు. గమనించడమ్మా, దేవునికి నాకు అస్సలకే సంబంధం లేదు. దేవునికి సంబంధం ఉంది నా గురించి, కానీ నేను ఆయన కనెక్ట్ కాలేదు. అలా 11 దినాలు ఒకరోజు చనిపోవాలని లింగంపల్లి దాకెళ్ళి మళ్ళా లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ దాకా వచ్చినాక సికింద్రాబాద్లో దేవుడు మాట్లాడు, నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా స్థానానికి రా అన్నాడు. స్వరం వినపడ్డది. ఎవరి స్వరము ఏందని తెలియదు. నిక్షంగా రైల్వే స్టేషన్లో బయటకు వచ్చి జీసస్ కాలని పెద్ద మందిరం ఉన్నది. ఆ మందిరంకి వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఒక తల్లి ప్రార్థన విలువలు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు. 3 దినాలు కన్నీరు, 3 దినాలు అయితే 3 దినాలు వచ్చాను. ఆ రోజు జీవితం మార్చింది. ఆ తల్లి ప్రార్థన చేసి ఏమన్నారంటే, అయ్యా నీ పరిస్థితి ఇస్తుంది, దేవునికి సాయం చేస్తాడు, కానీ దేవునికి ఏమి నిబంధన చేస్తావని. ఏం చేయాలన్న దేవుని గురించి నాకు తెలియదు చెప్పండి. ఆల్రెడీ మా అమ్మగారు అప్పటికి 20 సంవత్సరాల క్రితమే రక్షింపబడ్డది, ప్రార్థన పొందాలి. ఆమెకి ఏంటంటే చదువు లేదు, అంత ఇంపార్టెంట్గా ఇప్పుడున్నంత జ్ఞానం కూడా లేదు. అలాంటప్పుడు ఆడికి వెళ్ళినప్పుడు ఆ దాసురాలు ఏం చేసిందంటే, ఒక దైవజనుడు ఫోన్ నెంబర్ ఇచ్చి, ఒక దైవజనుడు స్థలం చూపించింది, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, నీ ప్రాబ్లమ్స్ ఏముందో చెప్పు, నీకు నిశ్చయంగా సాయం చేస్తాడు ఆ దైవజనుడు అని చెప్పింది. అక్కడికి వెళ్ళి ఆదివారం ఆరాధనకి వెళ్ళి పెద్ద స్టేజ్ ఉండేది. స్టేజ్కి రైట్ సైడ్లో ఆయన ముందుగా కూర్చునేవాడు. దేవుడు ఏ వాక్యం ద్వారా, మా ప్రియ కుమారుడా, నువ్వు ఇక్కడ వచ్చావు సహాయం పడు, కానీ ఆయన నీకు సహాయం చేయడు, నీవు ఆయనను అడగవద్దు, సహాయము అడగవద్దు అని దైవజనుడు చెప్పే వాక్యం ద్వారా విన్నానండి. ఆ రోజు 2008లో మాట్లాడితే ఈ రోజు వరకు ఏ ఒక్కరి దగ్గరికి చేయి చాపడానికి దేవుడు నడిపించలేదు. అదే 2009లో రక్షింపబడ్డాక శ్రమలు ఇంకేమైనాయి. ఎక్కడ ₹1 దొరుకుతలేదు. ఈయన నా డబ్బు ఇస్తావా సస్తావా కూర్చున్నాడు. మాకు గుంటూరులో కొంత మా తల్లిదండ్రులు అంటే గవర్నమెంట్ ఇచ్చిన 1-2 స్థలాలు అవి కూడా అమ్మేశాం. సంవత్సరం కోల్పోయినామండి. ఎప్పుడు లక్షలు ఉండేవి, 0 చేశాడు. అక్కడ కూర్చోబెట్టి అన్నీ అప్పచెప్పాము. ఇక లాభం వచ్చలేదు. రాష్ట్రం గారు అమ్మ ఇక్కడ నుంచి మనము గండ ఎత్తేద్దాము, వచ్చేస్తారంటే ఇవేమన్నా నువ్వు ఏమనస్తావు, నాకు సంబంధం లేదు, మా తల్లిదండ్రులు మాకంతా ఇక్కడ ఇప్పుడు నిన్ను నమ్ముకొని నేను వచ్చేదానికి వాళ్ళకే పని అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, కనుక నేను రాను అని చెప్పింది. చక్కగా భార్య 2 పిల్లల్ని విడిచిపెట్టి ఇదే హైదరాబాద్ ప్రాంతంలో మియాపూర్ అవతల వాజ్పేయి అనే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో రెడ్డి ల్యాబ్ అని ఒక ఫార్మా కంపెనీ ఉంది. దాంట్లో కాంట్రాక్ట్ జాబ్ వెళ్ళి 2009 నుంచి 2010 జూన్ వరకు, మే వరకు
భార్య కానీ తల్లి కానీ పిల్లలు కానీ నా అడ్రస్ ఎక్కడ ఉందో 13-14 ఏళ్ళు జీవితము గడపాల్సి వచ్చింది. ఒంటరి జీవితం. ఆ ఒంటరి జీవితంలోనే ఈరోజు చాలామంది చెప్తున్నారు, ప్రపంచంలో పెద్ద చర్చేదని ఉన్నది ఇక్కడ అంటే కల్వరి టెంపుల్ అని చెప్తారు. అదే కల్వరి టెంపుల్లో ఈ 1 ఇయర్ ఎప్పుడైతే నేను బయట ఉన్నాను, ఆ యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడి కృప చెప్తున్నానండి, మనిషిని తెచ్చిందంట దేవుడు. అదే మందిరంలో నన్ను వాలంటీర్గా వాడుకున్నాడు. వాలంటీర్గా 13 నెలలు వాలంటీర్గా అక్కడ. అది 2009లో నెల్లూరు పట్టణంలో 3 దినాలు మీటింగ్స్ పెట్టారు. అక్కడ దేవుడు గొప్ప కార్యక్రమం. అనేక ప్రజలు ఏది సువార్తకి మేము పాంప్లెట్ వచ్చి దొరికినప్పుడు ఒక తల్లి కూడా వచ్చి దైవజనులతో చెప్పారు, అయ్యా ఈ వ్యక్తి ద్వారా నేను మనసు తృప్తి కలిగి వచ్చాను ఈరోజు రావడం. కానీ ఈ వ్యక్తి చెప్పిన మాటలు దేవుడు నన్ను నడిపించాను. నేను రాలేని స్థితికి వెళ్ళిన కానీ ఆ యొక్క తల్లి సాక్ష్యం చెప్పింది దైవజనుడు. అప్పుడు నాకు అంత లేదు, వాక్యం లేదు. అయినా దేవుని ప్రణాళికలో మనం ఎలా ఉన్నామని చెప్పాను. ఆ మీటింగ్స్ అయిపోయినాక తిరిగి నా గృహానికి వచ్చాను. 13-14 నెలల తర్వాత గృహానికి వచ్చాను. 1 రోజున్నా 2వ రోజున్నా మా వాళ్ళకి భయం, మళ్ళా వస్తాడేమో వెళ్ళిపోవద్దా అని వెళ్ళేవాడిని ఆగిపోయాను. ఆగిపోయిన దానికి కారణం ఏంటంటే ఏదో ఉండాలని చెప్పి చాలా ఇష్టంగా ఏం చేశామంటే శనగపిండి బేసలు అంటారు కదండి, బేసలు తీసుకొచ్చుకొని బజ్జీలు వేసుకొని తిందామని ఆశ కలిగి ఆగిపోయాను. బజ్జీలు వేసుకొని తిందామని ఆగిపోయి బజ్జీలు వేసుకున్నాను కానీ తినలేదు. తినే సమయానికి మనం వచ్చేసాం. నడుమని చెప్పి గదా పట్టుకొని తీసుకొని వెళ్ళి ప్లేస్ మార్చాడు. ఎన్ని రోజులు ఉన్నానంటే నిశ్చయంగా 50 దినములు సంపూర్తిగా 50 దినములు ఒంటరిగా. నా జీవితము మామూలు జీవితం కాదు, దేవుడు చేసిన కార్యం. 50 దినములు గృహబందీగా 50 దినములో 3 సార్లు స్నానము చేయగలిగాను. 1 పూట భోజనం పెట్టేదాన్ని. 50 దినములు పూర్తి కాగా అనేక దైవ సేవకులు టీవీల ద్వారా వాళ్ళ వాక్యాలు వింటుండగా నేను విడిపిస్తున్నానని చెప్పి వాళ్ళకి వినపడుతుంది. ఆ 50 దినములు ఫ్యాన్కు షర్ట్కి ఫ్యాన్కు వేసుకున్నా అంటే ఫ్యాన్ చేయబడుతుంది. లైట్ కట్టులు ఉంటాయి కదండి, ఏదో ఒక రకం చేసి దాంట్లో చేతులు పెట్టాలి, షార్ట్ అయిపోవాలి, చనిపోవాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసిన వైర్లని కాలిపోతుంది కానీ మనకేం కాదు. కుటుంబానికి నేను రిలీజ్ చేయ 1 రోజు 2 రోజుల ముందు కుటుంబంలో మాది ఇలాగే పైకి రేఖలు ఉండే అది చెట్టినాట్ ప్రాంతంలో కూడా చెట్టినాట్ ప్రాంతంలో ఆ స్థలంలో మేము ఉంటే ఒక భార్య ఆడ చూపిస్తున్నాడండి. ఇంటి పైన పాడే ఉన్నది. వీళ్ళందరూ ఏడుస్తున్నారు. నేను చనిపోయేవాడు, మన ఇంటి ముందు ఉన్నది నేను చనిపోవాలి. కానీ అక్కడ దేవుడు నాకేం చూపిస్తుందంటే చనిపోయిన వ్యక్తి అతను ఎవరైతే నన్ను బంధించాడో ఆ వ్యక్తి చనిపోయాడు, నేను సజీవంగా చూపిస్తున్నాను చెప్పి ఆ రోజు చూపించాడని. ఏదో వృత్తిగా చెప్పడం కాదు, ఈ రోజు కూడా నా జీవితంలో చాలామంది సేవకులు అడుగుతారు, నువ్వు ఎలా సేవకులు అయినావు, నీకు దర్శనం ఉందా, నీకు గురి ఉందా, దేవుని ఆత్మ ఉందా అని చాలా మంది చెప్తారు, అడుగుతారు. కానీ ఆ రోజు ఇదంతా రక్షింపబడ్డాకనండి, దేవుని రక్షణ వచ్చా కూడా నమ్మకంగా దేవుడు నడిపించి 2010లో ఈ జరిగిన ఇడిపించాడైతే 2013లో కోర్టు కేసు వచ్చింది. కోర్టుకు నడిపించాడు. కోర్టులో సాక్ష్యాలు చెప్పి కోర్టులో నిలబడుతుంటే ఆ వ్యక్తి వస్తుంటే మాకు భయం అవుతుంది. కానీ దేవుడు కృత్యంగా మాట్లాడుతుంది. అతనితో పాటు ఇంకొకరు 2 తీసుకొచ్చేవాడు. వస్తున్నప్పుడు దేవుడు చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ముస్లిమ్స్ వేసుకొస్తారు కదండి, గ్రీన్ కలర్ లుంగీలు కట్టుకొని వచ్చి మంత్రాలు చేశారు. దేవుడు యుద్ధం చేస్తున్నాడు, చూపిస్తున్నాడు దర్శనపూర్వకంగా.
మా మార్నింగ్ టైంలోనే దేవుడు చూపిస్తున్నాడు వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు, కానీ నువ్వు భయపడవాలి, నేను నీకున్నానని. జడ్జి స్థానంలో ప్రభువు కూర్చుండి ఆ కేసును కూడా కొట్టివేసి ఈరోజు ఆ రోజే తీర్మానం చేసుకున్నాను, చావైనా బ్రతుకైనా ప్రభు నీ కోరిక అని చెప్పి ఆ రోజు మొదలుకుంటే ఆ యొక్క రోజు 2 లక్షల గురించి నేను బంధింపబడ్డ వ్యక్తిని నా చిన్న కుమారుడు అదే జీసస్ కాలండి 7 లక్షలు ఖర్చు పెట్టి MBA ఫైనాన్స్ చదివించగలిగే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ₹1 నా దగ్గర లేదు. ఎప్పుడైతే వచ్చి నేను గృహ కుడికలలో కూర్చొని అనేక ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కొక్కరు దేవుని కృప చేత లక్షలు ఖర్చు పెట్టి నా చిన్న కుమారుడు MBA ఫైనాన్స్ కోయంబత్తూరు ప్రాంతంలో చదివాడు, చెన్నైలో జాబ్ చేశాడు, ఈరోజు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడండి. 80,000 రూపాయల శాలరీ నా కుమారుడు. ఈరోజు ఆ కుమారుడు ద్వారా ఈ జిల్లాలో కూడా ప్రాంతంలో 80 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోగలిగాను. ఇల్లు పైన మందిరం దేవుని కృప చేత. ఇక్కడ నా శక్తి కానీ నా మంచితనం కానీ ఏది లేదండి, ఏది కూడా ఎందుకు పనికిరాను. అందుకే దానియేలు గ్రంథం నాకు చెప్తున్న మాట చూడండి, ఒక నిమిషం. దానియేలు గ్రంథము మనందరం చదువుతున్నది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనము, నీ జనమును ఐగుప్తుల నుండి రప్పించడం వలన. ఆనాడు నేనున్న ఐగుప్తుల నుండి తెలియదు, ఐగుప్తు అనేది తెలియదు, ఉన్న స్థలం తెలియదు. కానీ ఇదే విషయంలో దావీదు మహారాజు అన్నాడు, యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో కూడా నా నీతి బయలుపరచడానికే నేనే నీ చేయి పట్టుకొని నేను విడిపించాను. బందీ గృహముల నుంచి విడిపించినట్లుగా ఉన్నది. ఇక్కడ చూడండి 15వ వచనంలో దానియేలు 9:15 ఐగుప్తు నుండి రప్పించడం వల్ల ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపము చేసి చెడు నడకలు నడిచిన వారము, ప్రభువ మా పాపమును బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకును ప్రతిష్టమైన పర్వతము, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపము నీ రౌద్రము తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటినీ విజ్ఞాపనము చేసుకొనుచున్నాము. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశములను నీ గొప్ప కనికరములో బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాం. కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించలేదు. చూడండి, స్వనీతి కార్యములను బట్టి కాదు, కానీ దేవుడు చేసిన కార్యములను బట్టి ఇక్కడ నిలబడి ప్రార్థించుటకు లేదు. మా దేవ, చెవిలోకి ఆలకింపము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము. ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యం చేయక చెవికి మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణము ఈ జనము నీ పేరు పెట్టినవే. ఈ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటుని. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్రమైన పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపములు ఒప్పుకుందుము. ప్రజలందరి కొరకు ఒప్పుకునే వారంగా విజ్ఞాపన చేయవాలనుకున్నాము. కాబట్టి మరి సమయం కూడా చాలా అవుతుందండి. ఒక్క విషయం, రాత్రి విషయం అనేది నేను చెప్పాను కదండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చదివి నేను ముగిస్తాను.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని, అపోస్తులు కాక అపోస్తులమని చెప్పుకున్న వారిని. చూడండి, ఈరోజు సేవలో వచ్చేవాడు కూడా అపోస్తులు కాకయు అపోస్తులమని చెప్తున్నారు. దేవుడు మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం, ఎటువంటి సేవ చేస్తున్నాం, ఆ స్థితిలో తీసుకొచ్చాడు దేవుడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో కూడా మీకు చెప్పబోతున్న ముందు దేవుడు నన్నే అడుగుతున్నాడు. రాత్రికాలం నన్ను అడుగుతున్నాడు, ఏమని అడిగినా, అబద్ధికులను నువ్వు కనుగొంటివనియు నీ సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అదయలేదని నేను ఎరుగుతున్నాను. అయినను మొదట నీ కొండిన ప్రేమ నీ వదిలితివి. ఏమంటున్నాడు? ఆనాడు వచ్చినప్పుడు ప్రేమ ఈరోజు ఉందా? ఆనాడు ఉన్నది ఈరోజు ఉన్నదా అని క్వశ్చన్ వేసినప్పుడు భయమైందండి. నిజమే, ఎక్కడైనా తప్పిపోయానా, ఎక్కడ నీకు ఇబ్బందా, ఏమున్నది అనేది ఒక అరగంట సేపు పరిశోధించుకోవాల్సి వస్తుంది, జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. మనము బోధించే వారమైనా, వింటున్న వారమైనా ప్రతి విషయంలో దేవుడి యొక్క కృప, కనికరము అందరి మీద ఉందండి. కృప గలవాడే, కనికరం గలవాడే. కానీ కొద్దిపాటు కొంతసేపు ఆయనకు కోపం వస్తుంది అంటాడు. క్షణం మాత్రమే కదా, ఆ క్షణం కోపమే దేవుని కోసం చూడు. కృపేమో ఈగలిగుములంట, కోపము క్షణం మాత్రమే. కనుక ఈ దినము, ఈ సమయంలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి రాష్ట్రమ్మ గారు, ఉమారాణమ్మ గారి కొడుకును, రాజా రవీందర్ నిశ్చయంగా ఆయన అడుగుపెట్టు స్థలములో దేవుడు తోడై ఉన్నలాగన దైవజనులు చెప్పిన వాక్యం ఇంతకుముందు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని చెప్పాడు. ప్రతి విషయంలోనూ మీకును మానుకును ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సదాకాలము దేవుడు తోడై ఉన్నలాగా దేవుడితో మన సహవాసం కలిగి ఉండాలని దేవుడితో నిబంధన చేసుకొని ఎల్లప్పుడూ ప్రార్థనతో ముందుగా వెళ్దాము. సమయం ఇచ్చిన దైవదాసురానికి ప్రత్యేకమైన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కటి మాటలు చెప్పి తన వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. సేవకుని తన సేవలో ఇంకా బహుబలంగా దేవుడు వారికి సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, ప్రేమ నమ్మకస్తులైన తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రాలను చెల్లిస్తున్నాం. నీ దైవదాసులు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి ముత్యములను మా హృదయంలో ఉంచుకొని సేవలో అనేకులకు ఆయన